రోజా పిజ్జా గోబీ మంచూరియన్ గోబీ 65 మష్రూమ్ 65 అవునా పిజ్జా ఏమో నేను చేస్తున్నాను చిన్నకేమో ఇగో గోబీ 65 కోసము మంచూరియా కోసము కాలీఫ్లవర్ ని ఉడకబెడుతుంది ఇది బాయిల్ అయిపోయాక అప్పుడు దీని ప్రాసెస్ నేనేమో పిజ్జా చేస్తాను సింపుల్ గా చేసి చూపించు మరి లాంగ్ కాదు ఓకే పిజ్జా నువ్వు సింపుల్ గా చేస్తున్నారంటే వాళ్ళతో చేసుకోలేరు నువ్వే చేద్దాం అంటే వాళ్ళు చేసుకోలేరంటవా అంత నమ్మకంతో చేస్తున్నావా మరి మంచిగా రావాలి సహస్ర చెప్పుద్ది టేస్ట్ ఎలా ఉందన్నది ఓకే మరి ఈస్ట్ వేస్తున్నా ఒక స్పూన్ హాఫ్ స్పూన్ చాలు మరి థర్డ్ దాంట్లో పోసేద్దాం జాగ్రత్త కొంచెం షుగర్ ఎంత కొంచెం తర్వాత మైదా కొంచెం అంటే కొంచెం వేసుకోవాలా క్వాంటిటీ తగ్గట్టు నేను 4 పిజ్జాస్ చేస్తున్నా అందుకు 4 పిజ్జాలకి 1 స్పూన్ వేసుకుంటావా హాఫ్ స్పూన్ వేసుకుంటా అంతే హాఫ్ స్పూన్ మైదా హాఫ్ స్పూన్ ఈస్ట్ పొంగడానికి ఇది కలుపుకోవడానికి కాదు పిండి ఇది బాగా కలుపుకోవాలి అయితే హాఫ్ స్పూన్ మైదా హాఫ్ స్పూన్ ఈస్ట్ కొంచెం షుగర్ 1 స్పూన్ షుగర్ 1 స్పూన్ షుగర్ అంతేనా కలుపుకున్న తర్వాత వాటర్ హాట్ వాటర్ ఇది హాఫ్ కప్ వాటర్ పోసుకోవాలి ఇంత క్వాంటిటీ తీసుకుంటే ఇగో పోసేసుకోవాలి కలుపుకుంటా పోసుకోవాలి మొత్తం మెల్ట్ అయిపోయిందా అదే మెల్ట్ అయిపోతుంది లుక్ వాటర్ కదా వెజ్జీస్ ఏమేమి వేస్తున్నావు స్వీట్ కార్న్ క్యాప్సికమ్ ఈరోజు మండే కాబట్టి నో ఆనియన్ నేను వద్దు ఆ 2 వేస్తున్నావా ఈ 2 సరే అయితే ఓకే డన్ 4 కప్స్ మైదా వేసా ఎందుకంటే 5 పిజ్జాస్ కదా 5 పిజ్జాస్ కి 4 కప్సా అంటే మన రైస్ కప్ తీసుకున్నావా నేను రైస్ కప్ చిన్నది కప్ ఉంటుంది కదా లేకుంటే 250 గ్రామ్స్ కి 2 పిజ్జాస్ అవుతాయి 250 గ్రామ్స్ కి 2 పిజ్జాలు అయితే అంటే లార్జ్ కాదు మీడియం సైజ్ పిజ్జాస్ అయితే మీడియం సైజ్ పిజ్జాకి 2 అయితే 250 గ్రాములకి ఇప్పుడు నువ్వు 4 కప్స్ తీసుకున్నా ఓకే అంటే 250 గ్రామ్స్ అంటే 1.5 కప్ అన్నట్టు సరే పొంగిపోయింది మంది ఇలా నురగ రావాలి పైన ఓకే అప్పుడే పొంగుద్ది పిండి 1 అవర్ పక్కన పెట్టుకుంటే లేకుంటే పొంగదు ఇంకేమేమి ఇప్పుడు దాంట్లో ఏం వేస్తున్నావు ఇంకానా ఆయిల్ వేస్తాను కొంచెమే ఆయిల్ కొంచెం సాల్ట్ బటర్ వేసుకోవచ్చు లేకుంటే ఇంత కలిపేసుకుంటాం పొంగిన ఈస్ట్ దీంతోనే ఈ వాటర్ తోనే కలుపుకోవాలి మొత్తం ఇంకా ఎక్స్ట్రా పడితే ఇంట్లోనే వాటర్ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి సరే ఇప్పుడు అది వాటర్ సరిపడలేదు కాబట్టి అందులో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి పూరి పిండిలాగా కలుపుకోవాలి పూరి పిండి చపాతీ పిండిలాగా కాకుండా పూరి పిండిలాగా కలుపుకోవాలి చక్కగా మరి మైదా కదా పూరి పిండిలాగా వస్తుంది అంటే జిగురుగా కలుపుకోవాలి ఓకే సరే బాగానే చేస్తుందండి మా స్వీటీ అయితే పిజ్జా ఇది ఆల్రెడీ 15 టైమ్స్ 16 టైమ్స్ చేసుకున్నాం కదా స్వీటీ మనం ఓవెన్ వచ్చినాక చాలాసార్లు వేసుకున్నాం ఎందుకంటే మా సహస్రకి బాగా ఇష్టం పిజ్జా అంటే అది అత్తమాన్ పిజ్జా అని అంటుంది ఇంకా అందుకోసమని ఒక 1 మంత్కి ఒకసారి లేదా 1.5 మంత్కి ఒకసారి అలా చేసుకుంటూ ఉంటాం పిజ్జా దానికోసమైనా ఖచ్చితంగా చేయాలి స్వీటీ పిజ్జా చేసావా అయ్యాలని అడుగుతాను స్వీటీ పిజ్జా చేసావా చేయలేదా నువ్వు ఎప్పుడు ఇంతే స్వీటీ పిజ్జా చేయమంటది అలాగా రౌండ్ గా చేసుకోవాలి ఇలాగా షాపింగ్ బోర్డు ఉంది కదా స్వీటీ కంఫర్టబుల్ అంటవా ఇంత తెల్లగా కాజ్ ఉండగా అంత తెల్ల కాజ్ ఉండగా ఎందుకక్క షాపింగ్ బోర్డు
రోజుకి 4-5 సార్లు తుడుతుంది. దీనికన్నా నీట్నెస్ ఉంటుందా దానికి? అంటే అది కూడా క్లీన్ చేస్తా, అది నేను క్లీన్ చేసింది కదా. అందులో క్లీన్ చేసింది చూడు ఎంత తెల్లగా ఉందో. థ్యాంక్ యూ అనమాట. థ్యాంక్ యూ నన్ను పొగుడుతున్నందుకు. ఇగో ఇలా రౌండ్ గా చేసుకోవాలి. ఓకే. చేసుకున్న తర్వాత దీనికి కొంచెం ఆయిల్ పూసుకుని వెట్ క్లాత్ వేసుకోవాలి. మనం చేతికి పూసుకుని దీనికి అంటియాలి. అప్పుడే పొంగుద్ది. సరే పొంగపోతే చెప్తా. పొంగుద్ది, డోంట్ వరీ. 1 అవర్ తర్వాత చూడు. సరే అయితే 1 అవర్ పడుతుందా పొంగడానికి? 1 అవర్ పడ్డ తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను చేసాను చూసావు కదా, అలా లాగి చేసిన తర్వాత పిండి సాగాలి. అప్పుడు పిజ్జా చేసుకోవాలి. సరే అయితే 1 అవర్ తర్వాత మళ్ళీ. మా అత్తయ్య పిజ్జా చేద్దామని చెప్పేసి కార్న్ అలమని చెప్పాను. చిలక కొరికినట్టు కొరికింది. కాలు ఒకటి మొత్తం కొరికిందంటారా ఒలిసిదట్రా తల్లి? ఏదో ఒకటి చూడండి, మొత్తం పీసం పాసం చేసింది. అసలే అది స్వీట్ కార్న్ ఇంకా మెత్తగా ఉంటది. ఒక్క రోజు తీగానే పక్క కంటే వచ్చేస్తుంది. మొత్తం పిచ్చి పిచ్చిగా చేసేసింది. నువ్వే తీసుకో. ఇలా వచ్చింది. క్లాత్ చేసుకుని దానికి తాకుండా పైన వేసుకోవాలి. పైన పోతాలి, ఎందుకంటే అది పొంగుద్ది. దాని మీద క్లాత్ వేసి పైకి పొంగుతుంది. పైన పెట్టాలా దాన్ని? అంటే దాన్ని తగలకూడదు, జస్ట్ పైన ఒకటే పెట్టుకోవాలి అంతేనా? మూత మీద గిన్నె మీద వేసుకోవాలి. సరే 1 అవరా? 1 అవర్ పక్కన పెడితే అదే పొంగుద్ది. సరే అయితే ఈజీగా ఇలా నైఫ్ తో ఇలాగంటే చక్కగా వచ్చేస్తుంది. ఇంకా కార్న్ ఒలిసేవి కూడా చాలా ఉన్నాయి అనుకో, కాకపోతే ఒక్క రోజు ఇస్తే చేత్తో పక్కకనే వచ్చు. ఇంకోటి అంతా ఇలా జస్ట్ ఇట్లా కొంచెం లూజ్ చేసుకుంటే వచ్చేస్తాయి. అలాగా ఏం కాదు, ఈజీ. స్వీట్ కార్న్ ఏం అత్తయ్య చూడు. 1 అవర్ తర్వాత చూస్తావా ఎలా ఉందో? చూపించు. బాగుందా? బాగుంది. వెరీ గుడ్. ఓకే సరే ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాసెస్ కి వెళ్దామా? 1 అవర్ తర్వాత ఇలా చేస్తున్నావా దీన్ని? ఇలా సాగదీసి దగ్గరికి 1 అవర్ తర్వాత. 1 అవర్ తర్వాత ఓకే. ఇలాగా బలం ఉందా అంతలా చేయడానికి? ఇలా చేస్తేనే పిజ్జా సాఫ్ట్ గా పొంగుద్ది. లేకపోతే సరే కానీ నా కిచెన్ అంతా అలా చేసేసేవేంటి? నేను ఒక్కదానే కాదు, రాజత్త చేసింది. సరే ఇప్పుడు సాగదీస్తున్నావు మొత్తం నీట్ గా. ఇలా సాగదీసి 5 సరిపోతాయి. 5 అయితే ఇవి అదే 4 అయితాయా? పొంగుద్దిగా పిజ్జా కొంచెం చాలు. సరే బేస్మెంట్ కి కొంచెం చాలు. చిన్న చిన్న మీడియం పిజ్జాస్ చెప్పాను కదా. సరే అయితే ఇగో పక్కకి వేరే తీసి ఇలా చూస్తుంటే ఇలా సాగుతా ఉండాలి, బ్రేక్ అవ్వకుండా. ఓకే. అప్పుడు పిజ్జా రెడీ చేసుకోవడానికి కరెక్ట్. సరే అయితే ఓకే. మరి అవ్వట్లేదు ఇప్పుడు, ఇంకా టైం పడుతుంది. ఇంకా చేయాలి. సరే నువ్వు హెల్ప్ చేస్తున్నావా? వాటర్ రాస్తున్నావా? అతుక్కోవడానికి మైదా కాబట్టి ఈజీగా అతుక్కపోతుంది. ఇలా ముందుకి చిన్నగా అదికేసుకోవాలి. ఇలాగా ఈస్ట్ ఉబ్బుద్దా ఉంటది. అంటే మనము రౌండ్ చేసి పక్కన పెట్టి కూడా టైం అయింది కదా. మా పిజ్జా కష్టాలు మేబీ ఆర్డర్ పెట్టుకుంటే ఈజీగా అయిపోయేదేమో. అవునా? నేను అదే చెప్పిన, స్వీట్ చేసే పిజ్జా బాగుంటది టేస్ట్ అని. హోల్స్ చేస్తున్నామా మొత్తం బొక్కలు? ఎందుకంటే బేక్ చేస్తున్నాం కదా, లేకుంటే క్రిస్పీ లాగా బిస్కెట్ లాగా అయిపోతుంది. సరే పెట్టవా? హోల్స్ పెట్టినవా? హోల్స్ పెట్టకపోతే ఇది ఒకటేమో హోల్స్ పెట్టకపోతే వీళ్ళ బ్రేక్ అయిపోయింది మొత్తం. బిస్కెట్ లా గట్టిగా వచ్చేసింది. 180 degrees పెడుతున్నావా? 180 degrees పెట్టి హాఫ్ బ్రేక్ చేయాలి. హాఫా? ఎందుకంటే డౌ బేక్ అవ్వాలి ఫస్ట్ కదా.
ఇది బాగా వచ్చింది మరి 180 degrees 10 minutes. మొత్తం పిజ్జా బేక్ చేయాలంటే 10 minutes. సపోజ్ మనం హాఫ్ బేకింగ్ చేస్తున్నాం, డవ్ మనమే ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి 5 minutes ఫర్ బేకింగ్ పిజ్జా. ఏం సాస్? పిజ్జా సాస్ వేస్తున్నావా? yes పిజ్జా సాస్. చాలా పడుతుంది పిజ్జా సాస్, ఎంత వేసుకుంటే అంత టేస్టీ. నాకు చీజ్ ఎక్కువ కావాలి. చీజ్ తెచ్చా. నాకు చీజ్ ఎక్కువ. ఇంకా మెల్ట్ అయితే అంత కష్టం ఉండదు. సాఫ్ట్గా ఉంది కదా స్వీటీ. ఇంకోటేమో ఇక్కడ రెడీ అయిపోతుంది పిజ్జా. ఆల్రెడీ ఇందాక బేక్ చేసింది. ఒకటి ఆనియన్ వేయట్లేదు కదా ఇవాళ. మండే మళ్ళీ ఇంకోసారి 5 minutes పెట్టుకొని బేక్ చేసుకుంటే పిజ్జా రెడీ. ఇంకొక 5 minutes, మొత్తం 10 minutes. 10 minutes అంటే మనం పెట్టుకునే డవ్ బట్టి తిక్కుగా ఉంటే ఇంకో 5 minutes బేక్ అవ్వడానికి. సైంక్ పెట్టే సైంక్లోక. టేస్ట్ చేయండి అక్క పిజ్జా. సాచు ఇంకో నువ్వు ఇది తిన్నావు కదా, ఇది తీసేసుకో, క్యాప్సికమ్ తీసేసుకో, ఇంతవరకు టేస్ట్ చేయి. అది కూడా తిను, కార్న్ తింటావు నువ్వు. మా సాసు చాలా పిజ్జా పిచ్చింది. బాగా వచ్చింది పిజ్జా. స్వీటీ బాగుంది. స్వీటీ ఎలా ఉంది సాచు పిజ్జా? సూపర్ ఉందా? స్వీటీ బాగా చేస్తుందా ఫుడ్? పిజ్జా ఒకటేనా అన్ని బాగా చేస్తుందా? మ్యాగీ బాగా చేస్తుంది. మ్యాగీ బాగా చేస్తుంది. పిజ్జా వాటర్ బాగా కాస్తుంది. ఇంకేం చేయాలి? చికెన్ బర్గర్ అంట. ఒకసారి తినింది. చికెన్ బర్గర్ KFC కూడా బాగా చేస్తారు. ఇంకా కేక్. ఇదైతే బాగుంది కదా. కప్ కేక్. పిజ్జా అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలాగుందో నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.